పశ్చిమ బెంగాల్లో మళ్లీ రీసౌండ్ ఇస్తున్న సందేశ్ ఖాళీ కేసు. కీలక సాక్షిపై హత్యాయత్నం, దీదీ సర్కార్ పైనే అనుమానాలు. భోలానాథ్ ఘోష్ను ఎలిమినేట్ చేసే ప్రయత్నాలు నిజమేనా? బెంగాల్లో మరోసారి సందేశ్ ఖాళీ ఎపిసోడ్ రీసౌండ్ ఇవ్వడానికి రీజన్ ఇదే. కేసులో కీలక సాక్షి భోలానాథ్ ఘోష్ను కోర్టుకు తరలిస్తుండగా ఒక ట్రక్ ఓవర్ స్పీడ్తో వచ్చి అతని వాహనాన్ని ఢీకొట్టింది. ఘోష్ చిన్న కుమారుడు సత్యజిత్ ఘోష్, కారు డ్రైవర్ సహనూర్ మొల్లా స్పాట్లోనే మరణించారు. ఘోష్ మాత్రం తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటన అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇది ప్రమాదం కాదు, పక్కా ప్లాన్ ప్రకారం చేసిన దాడి అని, తన తండ్రిని హత్య చేసేందుకు పన్నిన పన్నాగమని ఘోష్ పెద్ద కుమారుడు బిస్వజిత్ ఆరోపించాడు. షేక్ షాజహాన్ జైలు నుంచే ప్లాన్ చేసినట్లు చెప్పాడు. ఎందుకంటే అతడు జైలు నుంచి బయటపడాలంటే భోలానాథ్ ఘోష్ సాక్ష్యం చెప్పకూడదు. సందేశ్ ఖాళీలో ఈడీ అధికారులపై జరిగిన దాడి, షేక్ షాజహాన్కు వ్యతిరేకంగా కీలక సమాచారం ఇచ్చి సంబంధిత సిబిఐ దర్యాప్తులో ఘోష్ ప్రధాన సాక్షుల్లో ఒకరిగా ఉన్నారు. అతడు సాక్ష్యం చెబితే షేక్ షాజహాన్ జైలు నుంచి బయటకు వచ్చే ఛాన్స్ ఉండదు. అందుకే ఇది ప్రమాదం కాదు, హత్యాయత్నమే అనేది ఇక్కడే దీదీ సర్కార్ పైన విమర్శలు వస్తున్నాయి. ఏ కేసు तुरंत पश्चिम बंगाल को बाहर ले जाना चाहिए. शाहजहां बोसीराट का जेल से फोन यूज करके ऑपरेट कर रहा है विटनेस को खत्म करने के लिए. ये जो आज हादसा हुआ बहुत डेंजरस अटेम्प्ट है, ఖతర్నాక్ కసిస్. భోలానాథ్ కారు ప్రమాదంపై వెస్ట్ బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి వాదన ఇదే. ముమ్మాటికి ఇది హత్యాయత్నమే అన్నారు. జైల్లో ఉన్న షేక్ షాజహానే ఈ ప్లాన్ చేసినట్లు ఆరోపించారు. ఇక్కడే కీలక డిమాండ్ను తెరపైకి తెచ్చారు. షాజహాన్పై ఉన్న అన్ని ట్రయల్స్ను బెంగాల్ బయటకు మార్చారని డిమాండ్ చేశారు. ఒక్క బీజేపీ నేతలకే కాదు, చాలా మందికి ఈ ప్రమాదంపై అనుమానాలున్నాయి. షాజహాన్ జైలు నుంచే కథ నడిపించాడు అని చాలా మంది నమ్ముతున్నారు. అతడికి ప్రభుత్వం, పోలీసు వర్గాల మద్దతు కూడా ఉంది అన్న ఆరోపణలే అందుకు కారణం. లేదంటే ఇంత కీలక సాక్షిని సరైన భద్రత లేకుండా ఎలా తరలిస్తారు? ఆ మాటకొస్తే సందేశ్ ఖాళీ వ్యవహారం తెరపైకొచ్చిన దగ్గర నుంచి మమతా ప్రభుత్వంపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. షాజహాన్ను అరెస్ట్ చేయడానికి దాదాపు 2 నెలల టైం పట్టింది. అది కూడా సందేశ్ ఖాళీకి కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇంత దగ్గరలో ఉన్న 2 నెలల తర్వాత అతన్ని అరెస్ట్ చేయడం వెనుక అప్పట్లోనే చాలా అనుమానాలు వ్యక్తమయ్యాయి. టీఎంసీ ప్రభుత్వం అతన్ని తప్పించే ప్రయత్నం చేసింది అన్న ఆరోపణలు వినిపించాయి. అందుకు కారణం షాజహాన్ టీఎంసీ లీడర్ కావడమే. షేక్ షాజహాన్ 2013 నుంచి తృణమూల్ కాంగ్రెస్ కు, అంతకుముందు కమ్యూనిస్టులకు ఓటింగ్ మిషన్. అతను ఎవరికి మద్దతిస్తే గెలుపు వారిదే. 2023 జూలైలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సందేశ్ ఖాళీలోని 2 బ్లాకుల్లో 333 సీట్లుంటే 310 సీట్లు పోటీ లేకుండా తృణమూల్ ఖాతాలో పడ్డాయి. మిగతా 23 సీట్లలో కూడా చివరకు తృణమూల్ కాంగ్రెస్ జెండాయే ఎగిరింది. ఈ లెక్కలే షాజహాన్ను టీఎంసీకి ప్రత్యేక నేతగా మార్చాయంటారు. అందుకే మమత కూడా షాజహాన్ విషయంలో ఏం చెయ్యాలి అన్న ఆచితూచి వ్యవహరించారు అనేది ప్రధాన ఆరోపణ. నిజానికి 5 ఏళ్ల క్రితమే సందేశ్ ఖాళీ వ్యవహారం తెరపైకొచ్చింది. పోలీసులకు ఫిర్యాదులు అందాయి. అతడిపై 42 కేసులు దాఖలయ్యాయి కూడా. అయినప్పటికీ షేక్ షాజహాన్ను కదిలించిన వారు లేరు. అతన్ని అరెస్ట్ చేస్తే మైనార్టీలు దూరం అవుతారు అనేది మమత భయం అంటారు విశ్లేషకులు. కానీ అతడికి వ్యతిరేకంగా మహిళలు రోడ్డెక్కడం, విషయం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగడం, చివరికి కోల్కతా హైకోర్టు కూడా మమత సర్కార్ను, ఆ రాష్ట్ర పోలీసులను నిలదీయడంతో చివరికి అదుపులోకి తీసుకోక తప్పలేదంటారు. వాస్తవానికి భూ కబ్జాలు, అత్యాచారాలు, మైనర్లు అని కూడా చూడకుండా కిడ్నాప్ చేసి అత్యాచారాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన ఎవరి విషయంలో అయినా పార్టీలకు అతీతంగానే వ్యవహరించాలి. కానీ షాజహాన్ విషయంలో 5 ఏళ్ల క్రితమే ఆరోపణలు వచ్చినా మమతా బెనర్జీ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. పైగా దేశమే విస్తుపోయేలా ఆందోళనలు జరిగినా సీరియస్ గా వ్యవహరించలేదు. తిరిగి విపక్షాలపైనే నిందలు మోసే ప్రయత్నం చేశారు. ఒక మహిళ పాలిస్తున్న రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన కీలకమైన హోంశాఖ ఆమె చేతిలో ఉండి కూడా ఇలా జరగడంపై ఎన్నో విమర్శలు వ్యక్తమయ్యాయి. కేవలం షేక్ షాజహాన్ అరెస్టు చేసే విషయంలోనే ఇంత జరిగితే ఇప్పుడు అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేవారిని లేకుండా చెయ్యరు అని గ్యారంటీ ఏంటి అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒక్కడి మాత్రం క్లియర్, దేశం మొత్తాన్ని షేక్ చేసిన కేసులో అత్యంత కీలకమైన సాక్షికి భద్రత కల్పించాల్సిన బాధ్యత మమతా ప్రభుత్వానిదే. ఆ విషయంలో సర్కార్ ఫెయిల్ అయితే ఆ తప్పును సరిదిద్దుకోవచ్చు. కానీ వాంటెడ్గా ఆ కుట్ర వెనుక నిలిస్తే మాత్రం మమత నాయకత్వంలో చట్టానికి, న్యాయానికి రోజులు లేనట్టే లెక్క.